ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడవు. నీకు విశ్వాసం ఉందండి. విశ్వాసం ఉంటే ఏం చేయాలి? విశ్వాసాన్ని నోటితో ఒప్పుకోవాలి. ఏమని విశ్వాసం ఉంది? నీకు విశ్వాసం ఉందా? చెప్పండి. నీకు విశ్వాసం ఉందా? ఉంటే ఏం చేయాలి? నీ విశ్వాసాన్ని నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే పరిపాలించేవాడు. ఎవరు పరిపాలిస్తారు? అధికారం ఉన్నటువంటి వాళ్ళు పరిపాలిస్తారు. యేసు ప్రభుకి అధికారం ఉందా? చెప్పండి. అధికారం ఉందా లేదా? ఉంది. ఆయన సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మత్తయి సువార్త 28:18-19 ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళు రక్షించబడతారు. బాప్తిస్మం ఇచ్చుచు ఈ మత్తయి సువార్త 28:18 చదివితే ఈ మాటలు అక్కడ ఒకసారి చదువుదాం. ఈ బాప్తిస్మం ఇచ్చుచు మత్తయి సువార్త 28:18 నుండి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనప్పుడు తన శిష్యులతో చెప్పినటువంటి గొప్ప ఆజ్ఞ ఇది. ది గ్రేట్ కమిషన్. చదువు ఒకసారి. నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఫస్ట్ మనం వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలట? సర్వలోకానికి వెళ్ళాలి. సర్వ సృష్టికి సువార్త చెప్పండి. సువార్తను చెప్పిన తర్వాత బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేయాలట? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. వెళ్ళాలి, బోధించాలి, బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మరలా బోధించాలి. ఇది గొప్ప ఆజ్ఞ. వెళ్ళకుండా మనం ప్రకటించలేం కదా. కాబట్టి వెళ్ళి ప్రకటించి బాప్తిస్మం ఇచ్చి ఆ తర్వాత ఇతరులకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఇవన్నీ గైకొనవలెనని వారికి బోధించండి. బాప్తిస్మం పొందిన తర్వాత పాటించవలసినటువంటి ఆజ్ఞలన్నీ కూడా క్రొత్త నిబంధనలు ఇవ్వబడ్డాయి. వాటన్నిటి కూడా మళ్ళీ తిరిగి బోధించాలి. బాప్తిస్మం పొందినటువంటి క్రైస్తవులందరికీ మనం బోధించవలసినటువంటి సత్యాలు ఈ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. మరలా మనం రోమపత్రిక వద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయానికి వస్తే, సహోదరులారా, రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానం ఉంటే సరిపోదు, ఆసక్తి ఉంటే సరిపోదు, కానీ ఆసక్తి జ్ఞానానుసారమైనదై ఉండాలి. జ్ఞానానుసారమైన ఆసక్తి అనగా తండ్రి తన కుమారుడికి ఏదైతే ఆజ్ఞాపించాడో యేసు ప్రభు తండ్రి మాటకు లోబడి ఆయన ఆజ్ఞను పాటించాడు. ఆసక్తి ఉందండి. ఆసక్తి ఉంటే ఏం చేయాలి? జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. యేసు ప్రభు తండ్రి మాటకు లోబడినట్టుగా మనం కూడా దేవుని ఆజ్ఞలకు లోబడాలి. యేసు ప్రభువుకు ఏమి ఇవ్వబడిందట? సర్వాధికారం ఇవ్వబడింది. సరే, యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు తండ్రిని
ఘనపరచడం లేదు. తండ్రికి మహిమ కలగాలంటే కుమారుని మాట వినాలి. తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తూ, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. యేసు ప్రభు మాట వింటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారమైతాం. పరలోకమందున తండ్రి చిత్త ప్రకారంగా మనం పాటించినప్పుడే మనం పరలోకం చేరుతాం. పరలోక రాజ్యం చేరాలని అనుకున్నట్టు ప్రతి ఒక్కడు కూడా పరలోకమందున తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. పరలోకమందున తండ్రి చిత్తం ఏంటంటే, తండ్రి చెప్తున్నాడు, ఈయన నా కుమారుడు, ఈయన మాట వినండి. ఇప్పుడు ఎవరి మాట వినాలి? మనం యేసు ప్రభు మాట వినాలి. యేసు ప్రభు ఏమన్నాడంటే, నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినా అది మీకు ఇవ్వబడును. నా నామమున తండ్రిని ఏది అడిగినా ఇస్తాడు. యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకుంటున్నాం అని ముగించాలి. మొట్టమొదటిగా ప్రార్థన చేసినప్పుడు ఏమని చేయాలయ్యా? ఆ బ్రదర్ పోకును ఉండు. మొట్టమొదటి ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా యేసయ్య అని చేయొద్దు, తప్పది. ఇందాక బ్రదర్ అట్లే చేసాడు. పరలోకమందున తండ్రికి చేయాలి. ముగింపులో ఏమని చేయాలి? నీ కుమారుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. యేసు ప్రభువు నా నామమున తండ్రిని ఏది అడిగినా అది మీకు ఇవ్వబడును. యేసు ప్రభు చెప్పినటువంటి మాట. యేసు ప్రభుకు సర్వాధికారం ఇవ్వబడింది అని ఇందాక మనం చదువుకున్నాం. మత్తయి సువార్తలో చదువుకున్నాం, రోమా పత్రికలను మనం చదువుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదివితే ఇందాక మనం ఏం చదువుకున్నట్టు అక్కడ నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆ సర్వాధికారాన్ని ఉపయోగించి యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు ఏది అడిగినా అది మీకు ఇవ్వబడు. యేసు ప్రభు నామానికి అంత శక్తి ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఆయన అధికారం ఉంది. ఎంత అధికారం ఉంది? సర్వాధికారం. ఆ సర్వాధికారానికి లోబడాలి. సర్వాధికారి అయిన యేసు ప్రభు యొక్క మాట విని ఆయనకు లోబడాలా వద్దా? లోబడితే ఇప్పుడు మళ్ళా రోమపత్రిక 10వ అధ్యాయం తీద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము